హాయ్ యూర్స్ ఈ రోజుల్లో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఉన్న ఒక చిన్న సంసారాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న ఇష్యూస్ వలన ఏంటంటే రోడ్డున పడిపోతున్నారు. మొత్తం ఫ్యామిలీసే అతలాకుతలం అయిపోతున్నాయి అనమాట. ఎందుకంటే మొన్ననే విశాఖపట్నం ఆరిలోవలో జరిగినటువంటి ఒక మహిళ హత్య కేసు, ఒక వివాహిత హత్య ఏదైతే జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. ఏంటంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఈవిడ మార్కెట్కి వెళ్ళి ఏదో కొనుక్కొని వచ్చిన తర్వాత ఏంటంటే ఎవడో అగంతకుడు ఈ గంజాయి బ్యాచ్లు ఎక్కువైపోయి, గంజాయి సేవించే వాళ్ళు ఎక్కువైపోయి, వాళ్ళు ఇళ్లలో దూరిపోయి వాళ్ళు ఏంటంటే మహిళ మీద అటాక్ చేసి ఆవిడ చీటీలు వేసుకుంటుందంట, లక్ష్మి అని ఆవిడ. ఆ చీటీ తలగా డబ్బులు ఒక 5 lakhs అంత ఉందంట ఇంట్లో, అది నెక్స్ట్ క్యాష్ కూడాను పట్టుకొని వెళ్ళిపోయాడు. సో ఇంట్లో ఉన్న లేడీస్కి దయచేసి నా విన్నపం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ ఎవరిని కూడా నమ్మకూడదు, ఎవరిని కూడా నమ్మి ఇళ్ళలోకి రానిచ్చి మీ జీవితాలని ఫనంగా పెట్టి మాత్రం చేయకండి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కూడా ఏంటంటే ఈ గోల్డ్ రేట్లు, బంగారం రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయి జనాల మోజు, బంగారం మీద మోజుతోటి ఏంటంటే గోల్డ్ కొనుక్కొని ఇంట్లో దాచుకోవడం, ఇవన్నిటి వలన ఏంటంటే వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడాను. సో గోల్డ్ రేట్ పెరిగిపోవడం వలన ఇంత గోల్డ్, చిన్న గోల్డ్ ముక్క దొరికినా చాలని చెప్పేసి ప్రాణాలకే ఎసరు పెట్టేస్తున్నారు. ఇలాంటి ఈ ఉన్మాదులు అంటారు వాటిని. ఇంకా వాళ్ళకి ఆలోచన శక్తి నశించిపోద్ది అన్నమాట. వాళ్ళ టార్గెట్ అంతా బంగారం. సో దయచేసి మహిళామణులందరికీ, ఆడపడుచులకి అందరికి కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే దయచేసి ఇళ్లలో ఎవరు లేనప్పుడు జాగ్రత్తగా ఉండండి. అపరిస్థితులను ఎవరిని నమ్మకండి, ఎవరు వచ్చినా సరే తలుపులు తీయకండి. సో ఒక్కరే ఇంట్లో ఉండేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏంటంటే లేడీస్ ఈ రీల్స్ చేసుకుందామనేసి మేడ మీదకి వెళ్ళిపోవడాలు, ఆ సందులోకి వెళ్ళిపోవడం, ఈ సందులోకి వెళ్ళిపోయి రీల్స్ పెట్టుకొని రీల్స్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఈ రీల్స్ మాయలో పడిపోయి ఈ మెట్ల మీదకో లేకపోతే మేడ మీదకి వెళ్ళి రీల్స్ చేసుకొచ్చే ఈ లోపలికి ఎవరో దూరిపోతారు. ఈలో వీళ్ళు ఇంట్లోకి వెళ్ళేసరికల్లా కథం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు దయచేసి ఫ్యామిలీస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చిన్న పొరపాటు వలన ఏంటంటే రోడ్డున పడిపోతున్నారు. తల్లి తండ్రి లేకుండా పిల్లలు అనాథలైపోతున్నారు. దయచేసి మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే మహిళామణులందరికీ, గృహిణులందరికీ కూడా ఏంటంటే సేఫ్గా ఉండండి. సేఫ్గా కుటుంబాన్ని లీడ్ చేసుకొని సేఫ్గా ఒక 100 ఏళ్ల పాటు సుఖంగా మీ ఫ్యామిలీస్ అన్నీ కూడా కలకాలం కూడా హ్యాపీగా ఉండాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను. సో మీ దేవుని ప్రార్థించడం కాదు, మనం చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీలుంటే ప్రతి ఇంట్లో కూడా ఏంటంటే సీసీ కెమెరాలు అమర్చుకుంటేనే మంచిది. సో ప్రతి దాంట్లో కూడా మీరు మానిటరింగ్, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది లేడీస్ మెయిన్ చాలా కేర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.